చంద్రబాబు నాయుడు గారు 7 సమ్మిట్లు పెట్టాడు విశాఖపట్నంలోను. ఈ సమ్మిట్లోనూ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలి ఫస్ట్ పాయింట్. రెండోది, చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ అధికారం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం బాగలేదు, ఈ ప్రభుత్వం బాగలేదు, బాగా చేయట్లేదు అని చెప్పేసి జగన్ ప్రభుత్వాన్ని కూల్చేసి జగన్కి 11 సీట్లు ఇచ్చారు. 164 స్థానాలు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, కార్మికుల కోసం మేము పనిచేస్తున్నాం, కార్మిక వర్గం కోసం మేము ఉన్నాం అని చెప్పేవాడు ప్రతి మీటింగ్లోనూ. లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ. నాకు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని చెప్పాడు. ఈ చరిత్ర అంతా కూడా అధికారం కోసమే మాట్లాడారు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యోగాలు చేయట్లేదు, పని చేయట్లేదు, ఎలా జీతాలు ఇస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిసారి నీళ్ళు ఇస్తుందా అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ విశాఖపట్నంలో 95,000 మెజార్టీ పల్లా శ్రీనివాస్కి వచ్చింది. అంటే ఆ రోజు సిఐటి వాళ్ళు ధర్నాలు చేసిన తర్వాత, వాళ్ళందరూ కూడా చేసిన తర్వాత ఈతన కూడా నిరాదీక్షలో కూర్చొని ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను, ప్రజల కోసం నేను ఉంటున్నాను, ఈ రకంగా చేస్తున్నాను, నన్ను గెలిపించండి, స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు సొంత గనులు ఇవ్వకంట ప్రైవేట్ కంపెనీ లాభాలు వస్తున్నాయంటే అతనికి తెలుసుకోండి, కొద్దిగా రాజకీయ చరిత్ర ఉంది కదా, 75 సంవత్సరాలు వచ్చాయనేసి ఈరోజు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కార్మికులు దృష్టి పెట్టి మాట్లాడడం అనేది సరైనది కాదు. చంద్రబాబు నాయుడు కార్మికులకు జోలికి వస్తే గతసారి జయలలిత ఏమైపోయింది, అట్టడుగా వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ జయలలిత కార్మికుల కోసం పనిచేస్తాను, నేను కార్మికుల కోసం ఉన్నాను, ప్రజల కోసమే పనిచేస్తున్నాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు, గత జయలలిత కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ చరిత్రహీనుల కింద నిలబడిపోతారు. అందుకని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మాట్లాడినాడో అవి వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా వెనక్కి తీసి కార్మికులు పని చేయకపోతే 45,000 కోట్ల రూపాయలు జీవీఎంసీకి ఇవ్వడం ఏంటండి. అసలు గ్యాస్ కరోనా టైంలోనూ గ్యాస్ అందరికీ భారతదేశం అంతా అందజేశారు ఉచితంగానైనా. మరి ఇవన్నీ తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు పడుకున్నాడా, నిద్రపోతున్నాడా అనేది ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు.